వైసీపీ నేతలంతా జనసేన వైపు చూస్తున్నారట. మీరేమన్నా డోర్స్ క్లోజ్ చేశారా? నాయకులే కాదండి, అసలు ప్రతి నియోజకవర్గంలో బూత్ స్థాయి నాయకులు, క్యాడర్ కూడా బూత్ స్థాయి, గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి క్యాడర్ అంతా కూడా, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అందరూ కూడా చాలా విచిత్రం. మేమే ఆశ్చర్యపోతున్నాం. ఎందుకంటే మాకు 23 సీట్లు వచ్చినప్పుడు కూడా నాయకులు మారిపోయారేమో పార్టీ, కానీ ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా పార్టీ మారాలనే ఆలోచన కలలో కూడా చేయలేదు. 70 లక్షల మంది కార్యకర్తలు కంకణబద్దులై కథన రంగంలో మేము పోరాడం ఐదేళ్లు. ఇదేంటో ఈ పిరికి క్యాడర్ క్యూ కడుతున్నారండి. తెల్లవారుజామున వచ్చి ఎమ్మెల్యేని కలుస్తున్నారు, అర్ధరాత్రి కలుస్తున్నారు. కాదు సార్, క్యూ కాదండి. క్యూ కట్టడానికి ఏమైనా బలమైన కారణం ఉన్నదా? ఆ భయం అనేది ఏమన్నా అంత భయపడుతున్నారా క్యూ కట్టి వెళ్తా? ఉంది, బలమైన కారణం ఉంది కూడా. ఎందుకంటే ఇంకా వైసీపీ బ్రతికి బట్ట కడుతుందనే ఆశ వాళ్ళకి ఏ కోశానా లేదు. అంతేనా? మీరు భయపడుతున్నారా? ఇందులో 2 అంశాలు ఉంటాయి. అది ప్రతిపక్ష పార్టీ కూడా కాదు, సతీ సమేత పక్షం. అది ప్రతిపక్షం కాదు. సృష్టికర్త 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 అని దువ్వాడ శ్రీనివాస్ గారు ఒక 100 సార్లు చెప్తున్నాడు. సృష్టికర్త కనీసం ఉద్యోగులకి 1వ తారీఖు జీతాలు ఇవ్వలేకపోయాడు. అప్పు లేకుండా రాష్ట్రాన్ని నడపలేకపోయాడు. ఎంగిలి మెతుకులు విసిరి ఓటర్లని పొట్టలో వేసుకోవాలని, బానిసల్లాగా మూట కట్టుకోవాలని చూశారు. ఏం చేశాడు? ఓటర్ మీ కంఠం కత్తిరించేశాడు. ఎంత అద్భుతమైన పరిపాలన మీరు చేసుంటే, ఓటర్ తీర్పు ఫేక్ తీర్పా, మీ పరిపాలన ఫేకా? ఏది ఫేక్? ఎందుకు మీకు ఇంత భయంకరమైనటువంటి శిరచ్ఛేదం లాంటి శిక్ష ప్రజా కోర్టులో పడింది? ఆత్మావలోకన చేసుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. నేడు పోయి 6 మాసాల తర్వాత రండి మాట్లాడదాం. ఇప్పుడు మాట్లాడడం భావ్యం కాదని ఎమ్మెల్సీ గారికి నేను హితవు చెప్తా ఉన్నా. ఓకే, ఆనంద్ సార్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర మొదలవుతుందట. ఎన్ని చూసాం సార్ యాత్రలు, ఏవో సంకల్ప యాత్రలు, ఓదార్పు యాత్రలు చేశాడు. ఆయన నెత్తి మీద చేతులు ఎట్టాడు, ముద్దు మీద ముద్దు పెట్టాడు, బొగ్గగిల్లాడు, చంపనిర్మాడు, ఆలింగనం చేసుకున్నాడు, వాటేసుకున్నాడు. ఏం చేశాడు? పొడిచాడు. చెత్త పన్ను లాంటి పన్నులతోటి, పోటులతోటి, అనేక నరమేధంతో పొడిచాడు. దళితులు నా మేనమామలని చెప్పాడు. నేను తెల్లారితే మామా అని పిలిచేది దళితుడినే అని చెప్పాడు. ఎంతమంది దళితులను పొట్టన పెట్టుకున్నాడు. దువ్వాడ శ్రీనివాస్ గారితో సహచరుడైనటువంటి మా తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్సీ అనంతబాబు ఏం చేశాడు దళితుడిని అని అడుగుతున్నా. తన కారు డ్రైవర్ని ఏం చేశాడని అడుగుతున్నా. అదా పరిపాలన? అది రామరాజ్యమా? అది అద్భుతమైన పరిపాలన? మళ్ళీ అటువంటి నాయకుడికి ఇక్కడ చోటు ఉంటుందా? ఆస్కారం ఉంటుందా? మీ బంగాళాఖాతంలో తెలుగుదేశాన్ని మీరు కలపలేరు. మీరే బంగ్లాదేశ్ అయిపోయారు. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి అయిపోయారు మీరే. కాబట్టి ఇటువంటి మీ కళ్ళబొల్లి ప్రగల్భాలు విన్నాం. ఆనంద్ సార్, ఓడిపోయినంత మాత్రాన వినండి, ఒకసారి వినండి. ఓడిపోయినంత మాత్రాన విదేశాలకు వెళ్ళకూడదా? వేరే ప్రాంతాలకి కుటుంబాలతో వెళ్ళకూడదా? రోజా గారు యూరప్ ట్రిప్కి వెళ్ళారట. దాన్ని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అదేదో తప్పు అన్నట్లుగా ఆవిడ పాడిపోయారనో, ఆవిడ ఇంకోటి చేస్తున్నారనో, ఇంకొకటి చేస్తున్నారనో. సార్ వర్మ గారు విదేశాలకు వెళ్ళడం, లేకపోతే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఆ ప్రైవసీని మేము ఎప్పుడు ప్రశ్నించాం, తప్పు పట్టాం. కానీ ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడాడు? తప్పుడు సంప్రదాయానికి చంద్రబాబు నాయుడు గారు పెంచి పోషిస్తున్నారంట. అది పెద్ద వృక్షం అయిపోతుందంట. ఎవరండి రాష్ట్రంలో రాంగ్ సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన ఆ సృష్టికర్త ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? ఇదే రోజా గారు ఏం మాట్లాడారు కూడా సంస్కారం గురించి, స్త్రీ యొక్క డ్రెస్సింగ్ కోడ్ గురించి ఏం మాట్లాడు? ఆవిడ వేసుకున్న డ్రెస్ ఏమిటి చూడండి ఒకసారి. డ్రెస్ ఏంటి? ఒక మాజీ మంత్రి, ఒక పార్టీలో ఒక మంచి ఫాలోయింగ్ ఉన్నటువంటి లీడరు, ఒక సినీ నటి, ఇతరుల మీద మరి విచ్చుకుపడే వ్యక్తి ఏంటో డ్రెస్ కోడ్ అంటున్నా. దాని మీద మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో. మేము మాట్లాడడం, నాయకులు మాట్లాడడం. సోషల్ మీడియాలో ఆమెకి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు, చాలా మంది ఎనిమీస్ ఉంటారు. వాళ్ళు మాట్లాడతారు. అది వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళు కామెంట్ చేస్తున్నారు.
ఆవిడ యూరోప్ వెళ్తే మాకేంటి, ఆవిడ గౌన్ వేసుకుంటే మాకేంటి, ఫ్రాక్ వేసుకుంటే మాకేంటి, బికినీ వేసుకుంటే మాకేంటి? ఆ వయసులో ఆవిడ సంప్రదాయం గురించి మాట్లాడుతున్నారు. అందుకే మేము ఏమంటున్నామంటే అటువంటి శ్రీరంగ నీతులు చెప్పకూడదు. శ్రీరంగ నీతులు చెప్పేవాళ్ళు శ్రీ వైష్ణవులై ఉండాలి, పుట్టడు రోజులు తినేసి వాళ్ళు కాకూడదు. ఓకే ఓకే రజనీ గారు, ఏంటి రోజా గారు యూరప్ టూర్కి వెళ్తే అది ఏదో పెద్ద నేరం కింద వర్ణించే పరిస్థితి? సార్ అది హాలిడే ట్రిప్పా లేకపోతే కష్టపడి ప్రచారం చేసి చివరాఖరిలో ఓడిపోయాక ఇక్కడ పని పాట లేక వెళ్ళారు, అది వాళ్ళ వ్యక్తిగత విషయం సార్. ఇంకొకటి ఆయన దువ్వాడ గారు చెప్తున్నట్టుగా నా గురించి ఎవరో మీడియా ఛానల్స్ చెప్పారు నేను దాక్కున్నానని, నేను ఇక్కడే ఉన్నాను పలానా అడ్రస్లో ఉన్నానని చెప్తున్నారు. అదే రకంగా వల్లభనేని వంశీ గారితో కూడా ఒక మాట చెప్పించండి. కొడాలి నాని గారితో కూడా మీడియా ముందుకు వచ్చి నా గురించి ఏవో టీవీ ఛానల్స్ పెడుతున్నారు అంటూ ఆ టీవీ ఛానల్స్ పేర్లన్నీ ప్రస్తావించి నేను ఇక్కడే ఉన్నా, పలానా హోటల్ రూమ్లో ఉన్నా, పలానా రిసార్ట్స్లో ఉన్నా, పలానా దేశంలో ఉన్నానంటూ ధైర్యంగా రమ్మనండి. ఇంకొకటి ఒక తప్పుడు సమాచారానికో లేకపోతే దానికో నాంది వేస్తున్నారు అన్నారు. అసెంబ్లీ సాక్షిగా తల్లి గుణం అవమానించబడి నడిచినప్పుడు, లేకపోతే ఏ రోజు ప్రచారానికి కూడా బయటకు రాని పవన్ కళ్యాణ్ గారి తల్లి అంజనాదేవి గురించి మాట్లాడినప్పుడు, లేకపోతే జోగి రమేష్ గారు ఒక పెద్ద